యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మన కోరికలపై గెలుపు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. కృష్ణానది తీర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడ నది కాలువల ప్రక్క అనేకులు చేపలు పడుతుండడం గమనించాను. వారు నైపుణ్యత కలిగిన వారు కాకపోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కనీసం 2 చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వానపాము వంటి ఎరను ఉపయోగించకుండా చేపలకు అతి ప్రియమైన తౌడు పదార్థాలతో చేయబడిన పిండిని గాలానికి జతచేసి దాన్ని నీటిలో వేసి వారి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. వారి శ్రమ వృధా కాలేదు. అయితే పిండి పదార్థమును బట్టి ఆకర్షించే ఎరను వేస్తే చేపలను తేలికగా పట్టుకోవచ్చు. ఎరను బట్టి చేపలను తేలికగా ఎలా పట్టుకుంటామో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14లో అంటాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాము అన్న మాటలు నొక్కి చెప్పాడు యాకోబు. మరో విధంగా చెప్పాలంటే మన కోరికలు శోధనలతో కలిసి పనిచేస్తూ తప్పుదోవ దిశగా మనలను మరలు కలుపుతాయి. మన సమస్యలకు దేవుని గాని సాతాన్ని గాని నిందించాలన్న శోధన మనకు కలిగినా నిజానికి ప్రమాదము మనలోనే దాగి ఉంది. అయితే ఒక శుభవార్త ఏమిటంటే మనలను శోధనకు గురి చేసే విషయాల గురించి దేవునితో మాట్లాడడం ద్వారా శోధన కలిగించే ఆకర్షణ నుండి మనం తప్పించుకోవచ్చు. యాకోబు 1:13లో అంటాడు, దేవుడు కీడు విషయమై శోధింపబడినెరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు వివరిస్తున్నట్లుగా చెడు చేయాలన్న మానవ కోరికను ఆయన అర్థం చేసుకుంటాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన దయచేస్తున్న జ్ఞానం కొరకు ఆయనను ప్రార్థనలో వేడుకోవడమే. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించుగాక. ఆమెన్.